ముద్దుల దొంగబాబు ఆయన ఇష్టం ఆయన అంటే తిడతాడు యేసుప్రభు, నాకు అక్కడే నచ్చడు. బైబిల్ తిడతాడు, అక్కడే నచ్చడు. చక్కగా కూర్చుని మాట్లాడుకుందామంటే ఒప్పుకోడు. అవి అక్కలేని రూల్స్ అన్నీ పెడతాడు. నిన్న నాకు మెసేజ్ పెట్టాడు, ఏవైనా నేను మంచి పాయింట్లు అతనికి అనుకూలంగా మాట్లాడిన పాయింట్ ఏదో ఉందనుకోండి, అది నాకు పంపించి సూపర్ రెడ్డి గారు అని ఎడతాడు. మరి మీకు వ్యతిరేకంగా మాట్లాడిన పాయింట్లో మాత్రం సూపర్ రెడ్డి గారిని ఎందుకు పెట్టావు పెట్టడం. ఇప్పుడు ఇక్కడ నీకు సూపర్గా నచ్చిన రెడ్డి గారు నీతో కూర్చొని మాట్లాడడానికి ఎందుకు నచ్చట్లేదంటే, మా తాతట ఆళ్ళ ముత్తాత కూడా క్రైస్తవుడు ఉండాలట. ఇదెక్కడ దిక్మాల రూల్ అండి. అలాగైతే అతనితో నా కొడుకు కూడా డిబేట్ చేయడానికి పనికిరాడు. ఎందుకు మా తాత క్రైస్తవుడు కాదు కాబట్టి. ముత్తాత క్రైస్తవుడు ఉండాలి, మీ నాన్న క్రైస్తవుడు ఉండాలి, మీ తాత క్రైస్తవుడు ఉండాలి, అందరు క్రైస్తవులు ఉంటాయి. ఇంకా నువ్వు చేసేది ఏంటి గుడ్డు ఆయన చెప్పేది అది. సర్లే, ఆయన కూడా మనం ఏమి ద్వేషించట్లేదు, చిన్న చిన్న విషయాల్లో నచ్చట్లేదు అంతే. నచ్చకపోవటం వేరు, ద్వేషించటం వేరు. ఆయన పద్ధతి నచ్చట్లేదు, ఆయన విధానం నచ్చట్లేదు అంతే తప్ప ఆయన మీద మనకేం ద్వేషం లేదు. ఎప్పుడైనా ఆయన వస్తానంటే కూర్చోబెట్టి ఆయన 26 ప్రశ్నలకి చక్కగా సమాధానం చెప్పేసి ఇంకో 10-15 అడుగుదామని ఆశగా ఎదురు చూస్తున్నాను. ఆయన 26కి చెప్పించుకోవడానికి రావట్లేదు, నా 15 అడుగుతానంటే ముందుకి రావట్లేదు. ఆయన పైపొచ్చి స్టూడియోలో కూర్చొని, నేను మొన్న సిగ్నేచర్ స్టూడియో ఆయన ఫోన్ చేశాడు నాకు, సార్ మీది ఒక ఇంటర్వ్యూ కావాలండి అని. నేను అన్నాను, ఏమయ్యా బాబు, ఈ సింగిల్ ఇంటర్వ్యూలు పక్కన పెట్టి ముందు డబుల్ ఇంటర్వ్యూ చేద్దాం, ఆయన ఒకసారి పిలిపించవయ్యా అంటే వస్తాడండి ఖచ్చితమండి అన్నాడు. సరే ఫోన్ చేయి, నీ స్టూడియోలోనే కూర్చుందాం, మీరే అడుగుతురు కానీ మేమిద్దరమే కూర్చుంటాం. ఆయన 26 అయిపోయాక నా 15, లేదా ఆయన 26 అట్టే పెట్టుకొని ఆయన 2 నాదొకటి, ఆయన 2 నాదొకటి, ఆయన 2 నాదొకటి, 26 మధ్యలో 13 సెట్ చేద్దాం పోనాను. చూడండి, డబల్ తగ్గిపోయాం. 26 మధ్యలో ఎన్ని సెట్ చేస్తాను? 13 సెట్ చేద్దాం. ఆయన 2 నాదొకటి, ఆయన 2 నాదొకటి, చక్కగా జరుగుద్ది కదండి, ఇంట్రెస్ట్గా చూస్తారు అందరు కూడా. అలా చేద్దాం అంటే ఆయన మీ అర్హతలు చెప్పాడంటే, ఏం అర్హతలు? ఈ అర్హతలు, ఈ అర్హతలు ఉన్నాడు ఆయనకి ఇండియాలో ఎక్కడైనా దొరుకుతాడా? దొరకడు. అదే ఆయన ధైర్యం, అదే ఆయన ధైర్యం. ఆ మధ్య ఎవరో చిన్నప్పుడు జోక్ అది, నేను కొండ ఎత్తుతానని ఊరందరిని పిలిచాడంట. ఏమని? కొండ ఎత్తుతాను ఊరందరిని పిలిచాడంట. ఊరందరూ ఆశగా వచ్చారంట కొండ ఎత్తుతాడో చూద్దామని. వీళ్ళు ఒక చక్క తలపాగా చుట్టుకొని రెడీ అయ్యి ఒంటి నిండా కొబ్బరి నూనె రాసుకొని వచ్చాడట అక్కడికి. వచ్చేసరికి ఊళ్ళో వాళ్ళందరూ కూడా, మా వాడు కొండ ఎత్తేస్తాడండి ఈరోజు, అందరూ చూద్దాం, టికెట్ 100 రూపాయలే అని మొత్తం మీద అందరూ వచ్చేసరికి ఆడికి వచ్చాక అన్నాడట, ఇలా నిలబడి ఆ కొండ తెచ్చి తల మీద పెట్టండి రా అన్నాడట. ఏం చేయాలి ఇప్పుడు? ఆ కొండ ఎత్తుకొచ్చి మీరు నా తల మీద పెట్టండి, నేను ఏం చెప్పాను, కొండ ఎత్తాను అని చెప్పాను, మీరు నా తల మీద పెడితే నేను ఎత్తి పట్టుకుంటాను. అలాగా మన రాధా మనోహరం గారి కూడా వర్కౌట్ అవ్వవు. ఆయన అలా పిలుస్తూనే ఉంటారు, మనం అలా చూస్తూనే ఉండాలి. అంతే తప్ప జరిగేది ఉండదు, ఏడ్చేది ఉండదు.